నా పేరు జి మద్దిలేటి. నేను ఈ 2.0 బియాండ్ ద ఫ్రేమ్కి క్యూరేట్ చేశాను. ఈరోజు మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు దీనికి చీఫ్ గెస్ట్గా శ్రీనాథ్ కుర్రా గారు మరియు అన్నపూర్ణ గారు మరియు రమణారెడ్డి గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఈ శుక్రవారం నుంచి 10th నుంచి 15th వరకు ఈ ఆర్ట్ షో కొనసాగడం జరుగుతుంది. అలాగే ఈ ఆర్టిస్టులు ఒక 20 మెంబర్స్ ఆర్టిస్టులను తీసుకొని డిఫరెంట్ ఆర్టిస్టులు డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఆర్ట్, ఇన్స్టాలేషన్, కొల్లాజ్ వర్క్, డిస్ప్లే, డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ డిస్ప్లే చేయడం జరిగింది. ఇది 10 తారీఖు నుంచి 15 తారీఖు వరకు ఈ ఆర్టిస్టులు ఆర్ట్ షో కొనసాగడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది ఈ ఆర్టిస్టులు. నేను ఈ షో చేయడానికి చాలా శ్రమ పడడం జరిగింది. ఎందుకంటే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ అది ఇక్కడ మనము డిస్ప్లే చేసినామంటే చాలా అద్భుతంగా ఉండాలని నాకు చాలా మంది, దాదాపు ఒక 50 మంది ఆర్టిస్టుల వరకు నాకు రిక్వెస్ట్ పెట్టారు. నేను ఫిల్టర్ చేసి మళ్ళీ అందులో నుంచి ఒక 20 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. నా స్టైల్ ఆఫ్ ఆర్ట్ బర్డ్ వీవ్, అంటే మనం పైనుంచి చూస్తే ఏదైనా కానీ అద్భుతంగా కనిపిస్తుంది. మనం దగ్గరికి వెళ్ళేసరికి అది అంటే డిఫరెంట్గా కనిపిస్తుంది. సో నేను బర్డ్ వ్యూ స్టైల్ ఆఫ్ ఆర్ట్ నాది. కానీ నేను ఎక్కువ నేచర్ పైన చేస్తాను. నేచర్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేచర్ కాపాడుకోవడం చాలా అవసరం. సో నేను అందుకే నేచర్ని ఎంచుకోవడం జరిగింది నా థీమ్ కోసం. నేచర్ మనం కాపాడుకుంటేనే మనం భవిష్యత్తులో మంచిగా హెల్తీగా ఉండడం జరుగుతుంది. సో నేను అందరికీ చెప్పడం ఏంటంటే ఈ వారం రోజులు చాలా ఈ ఎగ్జిబిషన్ మిస్ అయితే మీరు చాలా మిస్ అయిన వారు అవుతారు. కాబట్టి ఆర్ట్ లవర్స్కి అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ ఎగ్జిబిషన్ మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మేము చాలా స్ట్రగుల్లో ఉంటాం ఆర్టిస్టులం అనేటోళ్ళము. మాకు ఎక్కడ ఆధారం ఉండదు. మేము ఆర్ట్ చేసుకోవడమే మా లైఫ్ మొత్తం మా ఆర్ట్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము చాలా స్ట్రగుల్స్ ఉంటాం. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి చూసి మా ఆర్ట్ వర్క్స్ని కూడా కొనుక్కుంటే ఆర్టిస్టులకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు అందరూ చాలామంది వచ్చి మా ఆర్ట్ వర్క్ని చూసి మీకు నచ్చిన వర్క్స్ కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. మాకు గవర్నమెంట్ నుంచి అంటే ఇప్పటి వరకు ఏమి లేదు. కాకపోతే ఏంటంటే మా ఆర్ట్ వర్క్స్ ఎవరైనా కొంటే మాకు హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే మేము ఆర్ట్నే నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి. సో మీరు దయచేసి అప్కమింగ్ ఆర్ట్ లవర్స్ మీరు ఈ ఆర్ట్ వర్క్ కొనడం వల్ల మీకు మీ ఇంట్లో పెట్టుకోవడానికి, షోకేజ్ పెట్టుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆర్టిస్టులు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆర్ట్ లవర్స్కి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దయచేసి మీరు వచ్చి ఈ ఆర్ట్ షో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆర్ట్ వర్క్స్ మీరు కొంటే ఆర్టిస్టులు కూడా కొంచెం మేలు చేసిన వాళ్ళు అవుతారు. Myself Purvi Shukla. Actually, I belong from Madhya Pradesh, and this is our group show. We are 7 artists from different 7 states, and it's our honor to participate here and to exhibit our work here, State Art Gallery, Hyderabad. And the coordinator is the Maredu Ramu, who gathered us together to celebrate this session. On the walls, where I studied and where I lived, both carry a certain essence in my work. Actually, I inspired by the cracked walls and the historical places. So something I portray the essence of the cracked walls and the historical places in my canvas. This is what my work style is the abstraction. I do work from last 10 years. Yes. I have completed my master's from Kharaghar University. It was so good. I have participated in many art shows in India, but this is my first time in Hyderabad. So I am really so excited about it. Okay, thank you. पटना से हूँ और यहाँ पे 7 आर्टिस्ट 7 स्टेट से हैं और हम लोग का थीम है ब्लैक एंड वाइट। और सारे आर्टिस्ट आप देख रहे होंगे कि ब्लैक एंड वाइट में काम किए अपने अपने मीडियम में, जो कि अभी एक बहुत अच्छा चल रहा है, सभी लोगों को बहुत पसंद आ रहा है। और हैदराबाद में ये हम लोग का पहला ग्रुप शो है।
इसके पहले दिल्ली में था ललित कला में, और मेरा शो इंडिया के हर जगह हुआ है, अभी बाहर में भी मेरा चल रहा है शो प्रिंट मेकिंग का। और मैं प्रिंट मेकर भी हूँ, पेंटर भी हूँ, मैं सारे मीडियम में काम करती हूँ। डिफरेंट कॉन्सेप्ट ये, मैं विलेज एरिया पे काम करती हूँ और अलग अलग, जैसे वो आर्टिस्ट है वो एलिफेंट को लेके कर रहे हैं, वो नेचर को लेके कर रहे हैं, तो सब आर्टिस्ट अलग अलग थीम है। बाकी आपको सारे आर्टिस्ट अपने डिटेल्स बताएंगे, क्योंकि मैं एक आर्टिस्ट हूँ तो मैं अपने काम के बारे में ज्यादा बता पाऊंगी। मैं सबसे सीनियर हूँ इस ग्रुप में, और सबसे जूनियर एक और है, पूर्वी है, बीच में 4 आर्टिस्ट हैं। तो एज ए सीनियर आर्टिस्ट मैं जैसा देख रही हूँ इन लोगों को, इस ग्रुप में मुझे करना अच्छा लग रहा है, क्योंकि एक सीनियर आर्टिस्ट में उतनी साल का एक्सपीरियंस को इन जूनियर जो आर्टिस्ट है, हमसे जूनियर मतलब, तो उनके साथ मुझे अच्छा लग रहा है काम करना, क्योंकि एक जूनियर आर्टिस्ट भी होके मैच्योर्ड काम कर रहे हैं। तो मुझे लगा कि ये एक बहुत क्रिएटिव ग्रुप है और इसमें अच्छा हम कर सकते हैं, क्योंकि मैं एक सीनियर आर्टिस्ट हूँ तो हर जगह मैं शो नहीं कर सकती, लेकिन इस ग्रुप में मुझे लगा कि नहीं, इस ग्रुप को लेके मैं चल सकती हूँ। नया जनरेशन को सोचना चाहिए कि सबसे उनको इम्पोर्टेंस अपने काम पे ध्यान देना चाहिए। काम अगर आपका अच्छा होता है तो सीनियर जूनियर का खत्म हो जाता है। तो अगर आप काम मैच्योर्ड है आपका, तो कोई मायने नहीं रखता कि कोई 25 साल से काम कर रहा है, कोई 10 साल से काम कर रहा है। तो इसलिए आपको काम को मजबूत करना होगा सबसे पहले। నా పేరు శేఖర్ షిండే. నేను హైదరాబాద్ బేస్ ఆర్టిస్ట్ని. నేను ప్రజెంట్ ఈ చేసిన ఇన్స్టలేషన్ ఏంటంటే అర్బనైజేషన్ మీద కనెక్ట్ చేస్తూ చేసిన వర్క్. యాక్చువల్లీ ఈ ఒరిజినల్ లంగ్స్ నుండి నేను కాస్టింగ్ చేసి ఈ లంగ్స్ని నేను చూపిస్తున్నాను. ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే మనం పొల్యూషన్కి దగ్గర అయిపోతున్నాము. ఇంకోటి ఏంటంటే నేను నేచర్ నుండి ఆర్టిఫిషియల్గా చూపించిన. సో ఇప్పుడు పూర్వం ఏంటంటే మనకు మర్రి చెట్లు ఇవన్నీ ఎన్ని ఏర్లు వస్తే అంత మన ఏజ్ అని చూపించేవాళ్ళు. సో అలాగే మనం ఇక్కడ మనం ఎంత శ్వాస తీసుకుంటే మంచిగా శ్వాస తీసుకుంటే మనం అంత పొల్యూషన్కి దూరం ఉన్నట్టు. కొంతమందికి శ్వాస బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. సో వాళ్ళకి ఎందుకనంటే మనం పొల్యూషన్కి దగ్గర అవుతున్నాం. సో అలాంటి వాటిని నేను బేస్ చేసుకొని దీన్ని అర్బనైజేషన్ కనెక్ట్ చేస్తూ చేసిన వర్క్ ఈ వర్క్. ఎందుకనంటే మన సరౌండింగ్స్లో చాలా వరకు మనం చెట్లను నరకడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో అవి కాకుండా నేను నా ప్రయత్నానికి నేను పెయింటింగ్స్ ద్వారా నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మనము చెట్లను పెంచాలి, కానీ నరకడం చాలా బాధగా కనిపిస్తుంది. కాబట్టి యాక్చువల్ నేను ఉండే ప్లేస్ హైదర్గూడ, అత్తాపూర్. సో ఇప్పుడు నేను ఒకప్పుడు పొలాల చుట్టూ తిరిగేవాడిని, కానీ అలాంటి పొలాలు లేకుండా ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ ఫీల్డే జరిగింది, మొత్తం టోటల్గా అర్బనైజేషన్. సో వాటిని బేస్ చేసుకునే నేను చేసిన వర్క్. Hi, I'm Ramu Maredu, Hyderabad. I'm curating this show. First Delhi lo ayindi Lalit Kala Academy. So 7 artists, 7 places nunchi Assam, Patna, Guwahati, Delhi and Andhra Pradesh, Hyderabad. Mottam oka 7 states kalpi oka show chesamu. This is I'm very happy this show. ఇంకేం కాన్సెప్ట్ వచ్చి బ్లాక్ అండ్ వైట్. ఇది ఈ షో వచ్చి వెరీ డిఫరెంట్. ఈ షో కోసం కొంచెం చాలా 6 months నుంచి వర్క్ చేస్తాం. డిఫరెంట్ కల్చర్ అదంతా చూపించడం కోసం ఇది వర్క్ చేస్తాం. ఇది 14th is the last day. Please come and visit the show. Thank you.